హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది రైస్, రొట్టి, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేసే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా మసాలా గ్రేవీ కర్రీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ పల్లీలని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి కొంచెం ఒక సగం కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి. ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచి, ధనియాలు ఒక 2 చెంచాలు వేసుకోండి. దాల్చిన చెక్క ఒక ఇంచ్ అంతా వేసుకోండి. అవి మొత్తం వేగిన తర్వాత కొంచెం చల్లైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసేసుకోండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా సన్నం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక 3 చెంచాల వరకు ఆయిల్ వేసుకోండి. అది కొంచెం వేడేమనివ్వండి. దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా మిక్సీ పట్టేసి వేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ని కొంచెం వేగనివ్వండి. చూడండి, ఇలా కొంచెం వేగిన తర్వాత అలాగే టమాటోస్ని కూడా ఒక పెద్ద అయితే ఒకటి తీసుకోండి, చిన్న అయితే ఒక 2 అలా తీసుకొని ఇలా మిక్సీ పట్టేసి దాన్ని కూడా పేస్ట్ లాగా చేసేసి వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. మనకు ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్తో ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియంలో పెట్టేసి ఒక 3 నిమిషాల వరకు ఉడికించండి. మనకు ఆయిల్ అనేది ఇలా పైనకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చి వాసన అనేది పూర్తిగా పోతుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకు స్మెల్ కూడా పోతుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకోండి. అలాగే సాల్ట్ 1 స్పూన్. సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి. టేస్ట్ చూసి అయినా మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు సాల్ట్ని. 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. కారం కూడా బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మునక్కాడలు వేసుకోండి. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసేయండి. ముక్క అనేది మనకు సాఫ్ట్గా ఉడకాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మనకు ముక్క ఉడికిందా లేదో కొంచెం ఒకసారి టెస్ట్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది కదా. ఇలా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి వేసేసేయండి. వేసిన తర్వాత ఒక సగం కప్పు వరకు వాటర్ కూడా వేసేయండి. సగం కప్పు వేసినా సర్లేదు, ఫుల్ కప్పు వేసుకున్నా పర్వాలేదు. మనకు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసేయండి. చూడండి, మనకు ఉడికిన ప్రతిసారి ఆయిల్ అనేది ఇలా పైనకి వచ్చేస్తుంది. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు వదిలేసేయండి. చూసారు కదా, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకు ఎందులోకైనా పుల్కా, రోటీ, చపాతీ, రైస్, బిర్యానీలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా డిఫరెంట్గా ఉంటే అందరికీ కూడా నచ్చుతుంది కాబట్టి సూపర్ టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.